ఆంధ్రప్రదేశ్లో టిడ్కో ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న టిడ్కో గృహాల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు త్వరగా అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో గృహాల నిర్మాణంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం 273.79 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తూ పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టిడ్కో హౌసింగ్ కాలనీల్లో నిలిచిపోయిన అభివృద్ధి పనులు వేగవంతం కానున్నాయి. ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, విద్యుత్ సౌకర్యం, తాగునీటి సరఫరా వంటి ప్రాథమిక వసతులను పూర్తి చేయనున్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తయినా మౌలిక సదుపాయాలు లేక లబ్ధిదారులు ఇళ్లలోకి వెళ్లలేని పరిస్థితి చాలా ప్రాంతాల్లో నెలకొంది. ఇప్పుడు ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో ఆ సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం గృహాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను అందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో టిడ్కో గృహాల పనులు చివరి దశలో ఉండగా మిగిలిన పనులను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మౌలిక వసతుల కల్పన పూర్తయిన వెంటనే ఇళ్ల పంపిణీ ప్రక్రియను కూడా వేగవంతం చేయనున్నారు. ఈ నిర్ణయంతో చాలా కాలంగా సొంతింటి కోసం ఎదురు చూస్తున్న వేలాది కుటుంబాలకు ఊరట లభించనుంది. గృహాల తాళాలను త్వరలోనే లబ్ధిదారులకు అందించే దిశగా అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. సొంతింటి కలను నిజం చేసే దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం టిడ్కో లబ్ధిదారుల్లో కొత్త ఆశలు నింపుతోంది.